ఈ వినుకొండ నాకేం కొత్త కాదండి. ఈ వినుకొండలో నేను 4వ క్లాసు 5వ క్లాసు చదువుకున్నా. తెలుసా, మాది పల్నాడే. పల్నాడు పౌరుషం బాగా ఉంది మాకు. తనుకోవడానికి గుద్దుకోవడానికి కాదు, యేసయ్య మాటలు చెప్పుకుంటూ పోవడానికి. మా ఊరు పక్కనే ఉన్న మాచర్ల, మా తాతగారు మా నాన్నగారు మాచర్లలో హెడ్ మాస్టర్గా పనిచేసేవారు. ఇప్పటికీ ఉంది అక్కడ జిల్లా పరిషత్ హై స్కూల్లో. మన మాచర్లో మీటింగ్ పెట్టినప్పుడు 2వ క్లాసు 3వ క్లాసు చదువుకున్న మాచర్లలో మా నాన్నగారు ఇంజనీరు. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ మేము ఉన్నప్పుడు చిన్నప్పుడు నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ లేదు. ఇక్కడున్న పెద్దలకు తెలుసు. ఇక్కడ వరి అన్నం ఉండదు, జొన్న అన్నం పండుమిరగాయ పచ్చడి తింటే ఉంటుంది చూడండి. జొన్న అన్నం పెట్టుకొని దాని మీద పండుమిరగాయ పచ్చడి పెట్టుకొని కలుపుకొని తింటే ఒక్కొక్కడికి కండలు ఉండేవి. షుగర్ పేషెంట్స్ ఉండేవాళ్ళు కాదు. ఆ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ అప్పుడు ప్రారంభించినప్పుడు నీరు వచ్చిన తర్వాత ఇప్పుడు వరి పంటలు వచ్చాయి ఈ ప్రాంతం కూడా. మా నాన్నగారు ఇంజనీర్గా ఆ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కడుతున్నప్పుడు పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్, పీడబ్ల్యూడి అంటారు, ఆ డిపార్ట్మెంట్లో వరుసలు అలా కట్టుకుంటూ వస్తున్నప్పుడు అలాగ ఆయన ట్రాన్స్ఫర్ అవుతూ వెళ్తుంటే నన్ను చిన్నపిల్లోడిగా అలా తీసుకుంటూ పోయేవాడు. దేవుడు అప్పుడే అంటే 50 ఏళ్ళ ముందే ఈ వినుకొండలో వాక్యం చెప్పాలని అప్పుడే వినుకొండలో కొండ మీద మా ఇల్లు ఉండేది. పక్కనే కోతులు ఉండేవి చాలా. నాకు 3 తమ్ముళ్ళు 4 చెల్లెళ్ళు. ఆ కొండ మీద ఇంటిలో మా అమ్మగారు మా చెల్లెళ్ళకు పేలు చూస్తుంటే కోతులు కూడా వాళ్ళ పిల్లలు తెచ్చుకొని పేలు చూస్తూ ఉండే. నేను మర్చిపోలేను ఆ దృశ్యం. ఇంట్లో దువ్వెళ్ళన్నీ మాయమైపోతుండే. ఏమైనాయి అంటే కోతులు తీసుకుపోయి అవి దువ్వుకునేవి. అబ్బో, కోతులు ఎలా ఇమిటేట్ చేస్తున్నాయో, ఎలా అనుసరిస్తున్నాయో అలాగా యేసయ్య బిడ్డలు యేసు ప్రభువు చేసినట్లు చేస్తే ఎంత బాగుంటుంది అనిపిస్తుంది. ఇప్పుడు ఎంతమందికి మీకు యేసు ప్రభు తెలుసు? కొంతమంది తెలియదట. మీ ఇంటికి ఎప్పుడు రాలేదేమో. మీకు యేసు ప్రభు తెలుసో తెలీదో కానీ ఆయనకు మాత్రం మీరందరూ బాగా తెలుసు. మిమ్మల్ని చేసిన సృష్టికర్త ఆయన.